ఐబొమ్మ కేసులో కీలక క్లూ దొరికినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు కేసులో 4వ రోజు విచారణ జరగనుంది. 3వ రోజు నిందితుడు రవిని హైదరాబాద్ సిపి సజ్జనార్ విచారించారు. తెలియదు, మర్చిపోయా అంటూ రవి సమాధానాలు చెప్పాడని సమాచారం. విదేశాల నుంచి నడిచిన ఐబొమ్మ సైట్ ను భారత్ నుంచి ఆపరేషన్ చేశారు. సర్వర్లను సైబర్ క్రైమ్ సీజ్ చేసింది. బ్లాక్ మనీ, యాడ్స్ రెవెన్యూపై ట్రాకింగ్ ప్రారంభించింది. కోట్ల రూపాయల లావాదేవీల క్లూ దొరికిందని తెలుస్తుంది. మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీలు ఫోకస్ పెట్టాయి. ప్రముఖ ఓటీటీల ఫిర్యాదులతో కేసు మరింత వేగం చేశాయి. యూట్యూబ్, డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. వీడియోలు అప్లోడ్ చేసే టీంను గుర్తించే ప్రక్రియలో పోలీసులున్నారు. ఐబొమ్మ కేసులో కీలక క్లూ దొరికినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో 4వ రోజు విచారణ జరగనుంది. 3వ రోజు నిందితుడు రవిని హైదరాబాద్ సిపి సజ్జనార్ విచారించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక ఒకవైపు ఐబొమ్మ వెబ్సైట్ దుమారం కొనసాగుతుంది, ఒకవైపు విచారణ కూడా వేగవంతం చేశారు. 4వ రోజు మరి కాసేపట్లో 4వ రోజు విచారణకు ఐబొమ్మ రవిని కూడా విచారించే అయితే సిసిఎస్ పోలీసులు విచారించనున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే 3వ రోజు స్వయంగా హైదరాబాద్ సిటీ సిపి అయినటువంటి సజ్జనర్ 3 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. ఆ దాంట్లో మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లకు సంబంధించినటువంటి పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ పాస్వర్డ్స్ గురించి కానీ, ఇటు నిధులు మళ్లింపు పైన కానీ మొత్తం టోల్గా కూడా బ్లాక్ మనీ అంతగా కోట్లలో వ్యవహారం పైన దీనిపైన చేయడం జరిగింది. అయితే ఈ విధంగా హెచ్డి క్వాలిటీ ప్రింటింగ్ ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తారో, ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు, ఏ విధంగా అప్లోడ్ చేస్తారు, ఇది అప్లోడ్ చేయడానికి అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరెవరు అడ్మిన్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఇది కొనసాగుతుంది, ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క మూవీ రూల్స్ దానికి ఏ విధంగా పోతుంది, దీనికి ఉన్నటువంటి మిర్రర్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి అనే కోణం లోపల మొత్తం టోల్గా నిన్న విచారణ మొత్తం కొనసాగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే విదేశాల్లో నడిచే ఐబొమ్మ మొత్తం అయితే విదేశాల నుండి వచ్చేటటువంటి ఐబొమ్మకు భారత్ నుండి ఆపరేట్ కొనసాగుతుంది అంటూ కూడా నిన్న మొత్తం అయితే ఈ యొక్క కోణంలో యాంగిల్లో అయితే విచారణ చేస్తున్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ టీమ్ సర్వర్లను కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ దానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క సైబర్ క్రైమ్ కు పాల్పడేటటువంటి ఇవి గేమింగ్ యాప్ ప్రమోషన్ చేసేటటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి ఐబొమ్మ రవి ఇప్పటికే 4 గేమింగ్ యాప్ ను ఆ విధంగా ప్రమోట్ చేశాడంటూ కూడా తెలుస్తుంది. ఆ గేమింగ్ యాప్ ప్రమోషన్ల వలన వచ్చినటువంటి ఏదైతే కోట్లలో ఉన్నటువంటి ఆ యొక్క ఆదాయాన్ని మొత్తం కూడా ఈ మూవీ రోజు నుంచి ఆ యొక్క ఈ మొత్తం సినిమాలను కొనుగోలు చేసి ఆ యొక్క టెక్నికల్ టీం ఆధారంగా హెచ్డి క్వాలిటీ చేసేసి ఇదంతా దందా కొనసాగిస్తున్నట్టుగా తెలిసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ విదేశాలకు వెళ్ళేవాడంటూ కూడా పోలీసుల విచారణ తెలిసింది. పోలీసులు దానికి కూడా ఆ సమాధానం కోరిన నేపథ్యంలో విదేశాలకు తిరగడం అంటే నాకు చాలా ఇష్టం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ 3 రోజుల కస్టడీ ఏ విధంగా అయితే కొనసాగిందో 6 గంటల పాటు సుమారు ఫస్ట్ రోజు 6 గంటలు, సెకండ్ రోజు 5 గంటలు, నిన్న 4.5 గంటలు విచారించారు. ఈ నేపథ్యం చూసుకుంటే కొన్ని ప్రశ్నలకు మొత్తం కూడా నోరు మెదపడం లేదంటూ కూడా ఆ పోలీసుల నుండి వస్తున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. అదేవిధంగా బ్లాక్ మనీ అండ్ రెవెన్యూ ట్రాకింగ్ కూడా ప్రారంభించారు. ఎక్కడి నుంచి ఈ యొక్క అమౌంట్ వచ్చింది, ఆ రెవెన్యూ ఏ విధంగా కొనసాగింది, రెవెన్యూ ఏ విధంగా సమకూర్చారు, అయితే ఎన్ని ఆ యొక్క వెబ్సైట్లకు ఇది చేశారు, ఎన్ని బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ కానీ ఎన్ని దాంట్లకు ప్రమోట్ చేయవలసి వచ్చింది అంటూ కూడా అయితే వివరణ సేకరిస్తున్నారు. అదేవిధంగా కోట్ల రూపాయల లావాదేవీలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి దాంట్లో సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం టోల్గా చూసుకుంటే ఈ వ్యవహారం మొత్తంగా ఇప్పటికే పలు బెట్టింగ్ యాప్ కేసులలో సినీ ప్రముఖులతో పాటు యూట్యూబర్స్తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ విచారిస్తున్న నేపథ్యంలో దీంట్లో కూడా కోట్లలో ఆదాయం సమకూరిందంటూ తెలిసిన నేపథ్యంలో సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కానీ ఈ యొక్క వెబ్సైట్ గురించి ఉన్నటువంటి కేసు డీటెయిల్స్ అన్ని కూడా ఆ సిఐడి అధికారులు అయితే ఈ యొక్క పోలీసుల నుండి, సిసిఎస్ పోలీసుల నుండి అయితే సేకరించడం జరిగింది. అయితే మూవీ వైరసీ కేంద్రంగా ఏజెన్సీలు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క ఓటీటీలకు ఆ ఫిర్యాదులతో మరింత వేగంగా ఈ దానికి సంబంధించినటువంటి ఇప్పటికే చూసుకుంటే యూట్యూబ్, డొమైన్ హౌసింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ సైబర్ క్రైమ్ కీలక ఆధారాలపైన డిజిటల్ ఫోరెన్సిక్ కూడా పరిశీలన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వెబ్సైట్లు ఇంకా ఎన్ని ఉన్నాయి, ఈ దాంట్లో మిర్రర్ అప్లికేషన్స్ కూడా కొన్ని ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా 100కు పైగా మిర్రర్ అప్లికేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మిర్రర్ అప్లికేషన్స్ కూడా
అయితే మొత్తం దానిపైన సమాచారం కూడా అయితే కూపీలాగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క టీం ఏదైతే ఉంటుందో ఈయనకు చేతి కింద ఈయన ఐబొమ్మ రవి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయంలో 20 మంది ఆ మొత్తంలో కూడా వర్క్ చేస్తున్నారు. దీంట్లో ఎంతమంది అడ్మిన్ ఉన్నారు, ఎన్ని ఆ యొక్క వెబ్సైట్ కు అడ్మిన్ ఉన్నారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీడియోలు అప్లోడ్ చేసే టీం ను కూడా గుర్తించే, అంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఏవైతే మూవీ రోజు నుంచి తీసుకున్నటువంటి ఈ యొక్క వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ ని మొత్తం కూడా ఒక టీం వీటిని అప్లోడ్ చేస్తుంది. ఆ అప్లోడ్ ఏ విధంగా చేస్తారు, ఆ క్వాలిటీ ఏ విధంగా పెంచుతారు అనే కోణం లోపల కూడా మొత్తం ఆ విచారణ చేస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఎవరికి వెళ్తుంది అంటే ఈ యొక్క మూవీ నడిచేటప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చేటటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి వెళ్తుంది, అయితే ఎక్కడ ఎవరికి వెళ్తుంది, ఈ కోణం పాత్రదారులు ఎవరు, దీనికి సూత్రధారులు ఎవరు అనే కోణం లోపల కూడా మొత్తం టోల్గా విచారణ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలోనే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా 355 వేరేసి సైట్లు ఉన్నట్టుగా తెలుసు. అయితే ఇదానికి మొత్తం 350 దేశవ్యాప్తంగా 355 వైరస్ సైట్లు ఉన్నాయి. ఈ దాంట్లో కూడా ఐబొమ్మ అండ్ బొప్పం ఒకటిగా చెప్తున్నారు. అయితే ఇక 355 పైన మొత్తం టోటల్ గా కూడా వివరణ సేకరించే పనిలో ఉన్నారు. ఈ దాంట్లో ఐబొమ్మ రవికి ఎంత పాత్ర ఉంది, ఐబొమ్మ రవి పాత్ర ఏంది అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇంకా లోతైన విచారణ జరగాలి. కాబట్టి ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఈ రోజు రేపు ఇంకా సమయం ఉంది. కాబట్టి లోతైన విచారణ కోసం కేంద్రం సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని కూడా సహాయం కోరింది. వాళ్ళు కూడా ఈ రోజు ఆ రంగంలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు కేంద్ర ఏదైతే సైబర్ సెక్యూరిటీ విభాగం ఉంటుందో వాళ్ళు కూడా విచారణలో పాల్గొంటారు. కొన్ని నేపథ్యంలో చూసుకుంటే కనుక గత అయితే 2 రోజుల క్రితమే అయితే SBI ఇన్సూరెన్స్ పాలసీకి చెందినటువంటి ఒక వెబ్సైట్ లకు కూడా ఐబొమ్మని క్లిక్ చేయగానే అక్కడ కూడా వెళ్ళిన నేపథ్యంలో ఆ యొక్క SBI ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేశారు. ఈ యొక్క టెక్నికల్ టీం కూడా ఏర్పాటు చేశారు. టెక్నికల్ టీం సహాయంతో ఆ యొక్క పాస్వర్డ్లను కూడా ఓపెన్ చేస్తున్నారు. ఆ యొక్క కేంద్ర సెక్యూరిటీ విభాగం కూడా ఈ రోజు రాబోతుంది. ఆ కేంద్ర సెక్యూరిటీ విభాగం నుంచి కూడా పలు ఆధారాలు, పలు కీలక అంశాలను కూడా ఈ రోజు ఆ విచారణలో మొత్తంలో కూడా సేకరించే ఆలోచనలో పోలీసులు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.